ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారనే కొత్త వాదనను చంద్రబాబు తెరపైకెత్తించారు. డీజీపీతో కొందరు న్యాయవాదులతో మంగళవారం రాత్రి సుదీర్ఘ చర్చలు జరిపిన ముఖ్యమంత్రి సీఈసీ ఆదేశాలపై కోర్టులో సవాల్ చేయించారు. ఫలానా పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారని సీఈసీ ఆజమాయిషీలోకి వస్తారంటూ బుధవారం జీవో నంబర్ 721 జారీ చేయించారు. ఈ జీవోలో ఇంటెలిజెన్స్ విభాగం ప్రస్తావన లేకుండా చూశారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం శిరీష్ నుండి తెలుసుకుందాం. శిరీష్, ఏపీలో ఏం జరుగుతోంది? సిఈసి వర్సెస్ ఏపీ గవర్నమెంట్ అన్నట్టుగా జరుగుతోంది. ప్రస్తుతం దీనిపై అప్డేట్స్ ఏమిటి? రమణ, 12:30కి వైఎస్ఆర్సీపీ సభ్యుల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ తోటి సమావేశం అవుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఏదైతే యాక్షన్ తీసుకున్నారో వాటితో పాటుగా మరికొంతమంది మీద కూడా మేము కంప్లైంట్ అనేది కూడా చేశాం. వాళ్ళను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందే అని చెప్పేసి కూడా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తున్నారు. అయితే అధికార పార్టీకి ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దాని గురించి సాక్ష్యాధారాలని మేము ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించబోతున్నామని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధించిన పాత్ర పైన వివాదాస్పదం కావడం, ఆయన రిలీవ్ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం, దాన్ని నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, ఇవంతా కూడా కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటాము, కోర్టు ద్వారానే ఈ విషయాన్ని కూడా చెప్పిస్తామని చెప్పేసి కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీ బృందానికి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గానే ఉందని కూడా చెప్పొచ్చు. మేము ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా మీరు ఈ విధంగా వ్యవహరించడం అనేది కూడా సరైన విధానం కాదు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12:30కు వైసీపీ నాయకులు కూడా కలిసి ఇటు ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటుగా మరికొంతమంది పోలీసు అధికారులకు సంబంధించి పాత్ర, వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఏ విధంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు గురవుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం కూడా కనపడుతోంది. మొన్న ఎక్స్పెండిచర్ కు సంబంధించి ఒక పూర్తిస్థాయి అబ్జర్వర్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నేపథ్యంలో నిన్న పోలీస్ అబ్జర్వర్ ను కూడా కేటాయించడం కూడా జరిగింది. పోలీసులకు సంబంధించిన విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అధికార దుర్వినియోగం ఏదైనా జరుగుతుందా అన్న విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ కు నివేదించేందుకు పోలీస్ అబ్జర్వర్ ను కూడా నియమించడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు వైసీపీ నాయకులు ఇచ్చే కంప్లైంట్స్ పైన కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. మొదటి నుంచి కూడా ఏపీ డీజీపీని తప్పించాలి, ఏపీ డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఇస్తామని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇస్తారు, ఏపీ డీజీపీతో పాటు మరికొంతమంది పేర్లను కూడా జోడించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిన్న టీడీపీ ఏదైతే ఒక వీడియోను సర్క్యులేట్ చేస్తుందో, అంటే ఎన్నికల కమిషన్ సంప్రదించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చిన వీడియో పైన కూడా ఈ రోజు వైసీపీ క్లారిటీ ఇవ్వనుంది. రమణ. ఓకే శిరీష్, థ్యాంక్ యూ.